ఈరోజు ఒక గొప్ప రోజుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రజలకు ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆయుధం ఓటు. ఆ ఓటు హక్కు ద్వారా ఈరోజు నిజాయితీ గల ఒక నాయకుడిని ఎన్నుకోవడం జరిగింది. అది ఎవరు కాదు, మన ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గారు. తీన్మార్ మల్లన్న గారిని కూడగొట్టేందుకు దుష్టశక్తులు ఎన్ని అడ్డుపడ్డా కానీ ఈరోజు పట్టభద్రులు పట్టం కట్టేందుకు కేవలం డబ్బుకి కాదు, నిజాయితీ గల న్యాయ పోరాటం చేసినటువంటి ఒక ఈ వ్యక్తి తీన్మార్ మల్లన్న గారికి ఈరోజు తీన్మార్ మల్లన్న టీం మంచిర్యాల జిల్లా నుంచి మేము గర్వంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే పట్టభద్రులకు ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇచ్చినటువంటి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, అలాగే ఇన్ఛార్జ్ ఖర్గే గారికి ముఖ్యంగా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఈరోజు తీన్మార్ మల్లన్న గారి గెలుపు కోసం అహర్నిశలు పనిచేసినటువంటి తీన్మార్ మల్లన్న టీం సభ్యులకే గాని, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కూటమిలో భాగమైనటువంటి సిపిఐ, సిపిఎం, విద్యార్థి సంఘాలు, కుల సంఘాలతో పాటు ప్రతి ఒక్క ఉద్యోగ సంఘాలతో ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. నిన్నటి వరకు ఉత్కంఠంగా మారి హోరున జరిగినటువంటి ఒక ఎన్నికల పోరులో చివరికి న్యాయం, భారత రాజ్యాంగం కల్పించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించినటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి ఒక న్యాయమైన వ్యక్తి గెలవడం చాలా సంతోషదగ్గ విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా